గుంటూరు జిల్లా కొరెటపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నూతన రిజిస్ట్రేషన్ విధానానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ శ్రీకారం చుట్టారు. రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, గంటలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్ అందజేస్తున్నామని మంత్రి అనగాని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో జీపీఏ ఫీజు, పార్ట్నర్షిప్ డీడ్ ఫీజు కూడా రద్దు చేశామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13 నెలల్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి. 13 నెలల్లో దాదాపుగా 13 రిఫార్మ్స్. మొట్టమొదటిది ఏదైతే ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియంస్ ఉన్నాయో దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియంలు తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సాప్ విధానం అవ్వచ్చు, అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు. అలా ఈరోజు మరి నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరిని వస్తే చెక్ స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా 1 అవర్ అని చెప్పినప్పటికి కూడా ఈరోజు 15 నిమిషాలు 30 సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం, ఇన్స్టెంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈకేవైసీ ఈ సిగ్నేచర్ తీసుకుని కానీ అన్నీ కూడా 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే సాంకేతికతను వాడుకుంటూ పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి, అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా, ఎక్కువ రష్ లేకుండా, సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీస్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈరోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది.